హాయ్ అండి, వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈ రోజు మన హెల్దీ కుకింగ్ లో ఓన్లీ మినప్పప్పుతో దిబ్బ రొట్టె చేశానండి. మినప్పప్పు చాలా హెల్దీ, కానీ డైలీ మనం ఇడ్లీ దోశల్లో చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి మినపప్పుతో కర్రీస్ కూడా చాలా తక్కువ. అందుకే ఓన్లీ మినపప్పుతో ఇలా దిబ్బ రొట్టె చేశాను. ఇంకా శివాన్స్ లంచ్ అయితే క్యాప్సికమ్ కోకోనట్ రైస్ చేశాను. హెల్దీ అండ్ ఈజీగా చేయొచ్చు. పిల్లలు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇది సేమ్ దహిదం బిర్యానీలా ట్రై చేశానండి. కొంచెం నెయ్యి వేసేసి పోపు దినుసులు అన్ని వేసి క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాక ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నానండి. తర్వాత ఉడికించుకున్న బాస్మతి రైస్ ని ఇలా వేసుకున్నాను. వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా వేసి లైట్ గా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. క్యాప్సికమ్ కోకోనట్ కర్డ్ అంతా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. స్నాక్స్ కి అయితే కేక్ పెట్టేశాను. కొంచెం కర్డ్ వేసేసి శివాంశ్ లంచ్ బాక్స్ అయితే రెడీ. లంచ్ కోసం అయితే పల్లీల పొడి వేసి పచ్చి పులుసు చేశాను. ఇంకా ఫ్రెష్ చింతకాయ పచ్చడి, మామిడికాయ వరకు వేసి పాలకూర పప్పు. అన్ని ఫుల్ వీడియో పెడతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.